నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 29న ఆదిలాబాద్ కు సీఎం కేసీఆర్ రాక ఆశీర్వాద సభకు భారీ జన సమీకరణ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జోగు రామన్న. ముమ్మరంగా కొనసాగుతున్న టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం. వాగాపూర్ గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ను ఆశీర్వదించాలన్న జోగు రామన్న. మహాత్మా జ్యోతిబా ఫులేకు పలువురి ఘన నివాళులు. ఆయన ఆశయాల సాధనకు పాటుపడాలన్న వక్తలు. బడుగు బలైన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్న మంత్రి. ఎన్నికల ప్రచారాన్ని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న జోరుగా చేపడుతున్నారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో మంత్రి పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులకు మంత్రి రామన్న వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తన ప్రచారానికి పదును పెట్టారు. ఉదయం నుండి ఊరు వాడా తిరుగుతూ ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే మావల మండలం వాగాపూర్ గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మంత్రి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్య రాజన్న, జెడ్పీటీసీ అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ అనసూయ, నాయకులు శుక్లాల్, రాజన్న, రాజేశ్వర్, గోవర్ధన్ రెడ్డి, విలాస్ రెడ్డి, లింగారెడ్డి, చాకటి కిరణ్, కొండపురి అజయ్, మహేష్ తదితరులు ఉన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన మంత్రికి యువకులు టీఆర్ఎస్ శ్రేణులు మోటార్ బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి మహిళలు తిలకం దిద్దుతూ మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మంత్రి రోడ్ షో నిర్వహిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, నవనీత్ రెడ్డిలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు గ్రామస్తులను ఉద్దేశించి మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గతంలో 68 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. వాగాపూర్ గ్రామానికి గతంలో రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని, ప్రస్తుతం గ్రామానికి రహదారి నిర్మాణం జరిగిందని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రహదారి, వంతెనల నిర్మాణాలు జరగాలని, ఆ పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థవంతంగా చేపట్టిందని తెలిపారు. బ్యాంకు లింకు లేకుండా రుణాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లుతుందని మంత్రి పేర్కొన్నారు. వేసవికాలంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి తాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. బ్యాంకు లేకుండా లోన్ ఇవ్వాలని చెప్పి ఒక సబ్ కమిటీ పెట్టి ఆ సబ్ కమిటీకి నేను చైర్మన్ గా ఉండి ఈ రోజు 50,000, 1,00,000, 2 లక్షల వరకు మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ కూడా ఈ రోజు భూమి ఉన్న వాళ్ళకే కాకుండా గొల్ల కుర్మ యాదవులకే కాకుండా ఇళ్ళ పేస్త గంగపుత్రులకే కాకుండా నిరుపేదలు కులవృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా ఈ రోజు మనం ప్రారంభించాం. 68 ఏళ్ళు చేసినోడు ఏం చేయలేదు. దయచేసి నా మాట అర్థం చేసుకుని 4.5 సంవత్సరాలు ఉండి 4.5 సంవత్సరాల్లో ఇంత గొప్ప కార్యక్రమం చేసినప్పుడు కొద్దిగా మరి ఇలా 4.5 సంవత్సరాలే
మొత్తం ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చెప్పలేము. మీ వాగాపూర్ గ్రామం యొక్క చరిత్ర ఇలా కొత్తది కాదు, చాలా మంచి గ్రామము, చాలా మరి అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవాలా. ఈ రోజు మన ప్రభుత్వం 4.5 ఏళ్లలో ఏం చేసినాం? మీ వాగాపూర్కు 4.5 ఏళ్ల కంటే ముందు రోడ్డు పరిస్థితి ఏముండే, కనీసం ఆ బ్రిడ్జ్ల పరిస్థితి ఏముండే? మీ ఊరు టీచర్లే పాపం ఆ రోడ్ డ్యామ్ మీద మోటార్ సైకిల్ స్లిప్ అయి పడితే బట్టలు ఒకటి పడలే, ఇంకొక ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకున్న సంగతి. అంటే ఏ ఊరికైనా ముందు రోడ్ అవసరం. ఏ ఊరికైనా రోడ్ అయితేనే కనీసం మన ఊరుకు 108 వస్తుంది. ఏ వర్షాకాలం కూడా ఎమర్జెన్సీలో కూడా ఎవరికి ఏ రోగం వచ్చినా రేపు 108 రావచ్చు, 104 వచ్చి చౌకాళ్ళకి వచ్చి ఇలా డాక్టర్ వచ్చి ఇక్కడ చూడొచ్చు. ఇక కనీసం 68 ఏళ్ళల్లో తాగే నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలా తాగుదామంటే నీళ్ళు లేక ఎండాకాలం వస్తే అన్నమో రావచ్చినటువంటి పరిస్థితి. మా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని బావుల దగ్గరికో ఎక్కడికో లైన్ కట్టి ఇలా ఆత్మగౌరవంతో బతకాలని మన తెలంగాణ మహిళలందరూ ఆత్మగౌరవంతో ఉండాలంటే ఈరోజు గోదావరి నుంచి మీ వాగాపూర్ కూడా నీళ్లు తెచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ఇలా రోడ్లు లేవు. 68 ఏళ్ళల్లో బ్రిడ్జిలు కట్టలేదు, కనీసం తాగటానికి నీళ్ళు ఇయ్యలేరు. 68 ఏళ్ళల్లో మేమొచ్చి 4 ఏళ్ళు, నీ 4 ఏళ్ళలో పుట్టిన బిడ్డ ఉరుకుతారా, ఎగురుతారా? ఏం చేస్తా? 4 ఏళ్ళ బిడ్డ తెలంగాణ వచ్చింది 4 ఏళ్ళు అయింది. మేము వచ్చి 4 ఏళ్ళల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కిన్ని పనులు చేసినాం. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడ ఎస్సీ కాలనీకి చెందిన బీజేపీ నాయకులు సతీష్ స్వామిల నేతృత్వంలో సుమారు 50 మంది యువకులు ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నామని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని నూతనంగా టీఆర్ఎస్లో చేరిన నాయకులు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఆయా సంఘాల నాయకులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని దర్శనపూర్లో గల మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పలు సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఆశన్నలతో పాటు పలువురు బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతి బాపులే చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈ మేరకు సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ స్త్రీ విద్యా వ్యాప్తి కోసం పూలే దంపతులు విశేష కృషి చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మా జ్యోతి బాపులే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫులే యొక్క 128వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మేము దర్శనాపూర్లో ఉన్నటువంటి జ్యోతిబా ఫులే విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ రోజుల్లో జ్యోతిబా ఫులే దంపతులు చేసినటువంటి సేవా కార్యాలని స్మరిస్తూ ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మరి ఫులే జీవిత ఆశయాలకు అనుగుణంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కలిసి ఫులేకు ఘనంగా నివాళులర్పిస్తున్న తరుణంలో అఖిల భారతీయ మాలీ మహాసంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు మేము స్థానికంగా ఉన్నటువంటి తనీషా గార్డెన్స్లో మీలో ఎవరు విజేతలు పేరిట విద్యార్థులకు మరియు యువకులకు ఈరోజు పోటీ పరీక్షలు నిర్వహించి అందులో గెలుపొందినటువంటి వాళ్లకు నగదు బహుమతులు అందజేయడం అనేటటువంటి జరుగుతుంది. మరోవైపు తాంసీ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి కార్యక్రమాన్ని మండల మాలీ సంక్షేమ సంఘం క్రాంతి యూత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గంగారాం, ఆశన్న, దత్తు తదితరులు పాల్గొన్నారు. 128 వర్ధంతి కార్యక్రమాన్ని మహాత్మా జ్యోతిబారావు ఫులే యొక్క
కార్యక్రమాన్ని రాంచి మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఆయన ఆనాడు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సాహసోపేతమైనటువంటి కృత్యాలు చేసి సాధించడం జరిగింది. మరోవైపు జైనత్ మండల కేంద్రంలో సైతం మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అఖిల భారత మాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫులే గారి యొక్క 128వ వర్ధంతిని ఈరోజు జైనత్ మండల విలేజ్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఒక్కరి వ్యక్తి కాదు. మహాత్మా జ్యోతిబా ఫులే గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు రాత్రింపగలు కష్టపడి అందరికీ కూడా సమాన అంటరానితనాన్ని అరికట్టడం, ఆనాడు ఒక స్త్రీ ఒక భర్తని కోల్పోయినట్లయితే ఆ స్త్రీ దాన సంస్కరణలో నెట్టేసేవాళ్ళు. కానీ ఆనాడు అరికట్టాల్సిన మహాత్మా జ్యోతిబా ఆ రోజు కూడా అరికట్టడం జరిగింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29న ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించే ఆశీర్వాద సభకు హాజరు కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నారు. పట్టణంలోని డైట్ మైదానంలో సభాస్థలి ఏర్పాట్లను బుధవారం ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న పర్యవేక్షించారు. కనివిని ఎరుగని రీతిలో ఆశీర్వాద సభను నిర్వహించబోతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి రామన్న పేర్కొన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లను చేపడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో ఈ నెల 29న నిర్వహించే ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో సభాస్థలి వద్ద ఏర్పాట్లను బుధవారం ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న పరిశీలించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్పర్సన్ మనీషాతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఆశీర్వాద సభకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తారన్న అంచనాల మధ్య వారికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా పూర్తి చర్యలు చేపడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినడానికి వచ్చే అశేష జనవాహినికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే మంత్రి జోగురామన్న సభాస్థలి వద్ద బారికేట్లు, షామియానా తదితర ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ మేరకు మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కనీవిని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ ఆదిలాబాద్ పట్టణంలో జరగబోతోందని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలతో ప్రజలందరూ పూర్తి సంతృప్తిగా ఉన్నారని, ప్రజలే స్వచ్ఛందంగా సభకు రావడానికి అమితాసక్తి చూపుతున్నారని తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ శ్రేణుల అంచనా ప్రకారం సుమారు 1,00,000 మంది వరకు సీఎం కేసీఆర్ సభకు రానున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ మావల మండల పరిధిలోనే సుమారు 40,000 మంది సభకు హాజరు కానున్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలు మొన్న కేసీఆర్ గారు మరి ఆశీర్వాద సభలు జరిగినాయి. రేపు జరగబోయేటటువంటి 6 నియోజకవర్గాల్లో మొట్టమొదటి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఆశీర్వాద సభ 10 గంటలకు ఉదయం డైట్ గ్రౌండ్లో మరి ఆశీర్వాద సభ ప్రారంభమవుతుంది. మరి ప్రారంభమైనటువంటి ఈ సభలో ప్రజలు పెద్ద ఎత్తున 10 గంటలకే ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా గులాబీ దండు గులాబీమయమైపోతుందని చెప్పి మరి ఈరోజు చూస్తూ ఉంటే ఏ గ్రామాలకు వెళ్ళినా, పట్టణంలోని ఏ వార్డుకి వెళ్ళినా కూడా మేము వస్తామంటే మేము వస్తాం, స్వచ్ఛందంగా వస్తాం మేము. మహిళలైతే పెద్ద ఎత్తున ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ప్రభుత్వం మాకు ప్రభుత్వ ఫలాలు ఈ 68 సంవత్సరాలు అసలు ఏ ఒక్క ఫలం అందలేదు. కానీ ఇలా పేదవాళ్లకు
పేద ప్రజల యొక్క మరి ఏ కార్యక్రమైనా మరి ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ద్వారా మాకు ఆ ఫలాలు అంతా ఉన్నాయి. అందుకొరకే ఫలాలు అందిన తర్వాత కేసీఆర్ గారి అసెంబ్లీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఆశీర్వాద సభకు మరి కేసీఆర్ గారిని చూద్దాం, కేసీఆర్ గారు ఏం చెప్తారో విందాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో టీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సాజిదుద్దీన్, వార్డు కౌన్సిలర్ అజయ్లతో పాటు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను నాయకులు వివరించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వాటి తీరును వివరించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ మేరకు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సాజిదుద్దీన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ నెల 29న ఆదిలాబాద్ పట్టణానికి ప్రచార నిమిత్తం రానున్నారని, ఆ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. चीफ मिनिस्टर केसीआर साहब आदिलाबाद मल्टीपर्पज़ ग्राउंड 11 बजे तशरीफ़ ला रहे हैं। मैं आदिलाबाद की तमाम लोगों से गुजारिश करता हूँ, मेरे माँ बहनों से गुजारिश करता हूँ, खुला संगाल से गुजारिश करता हूँ, मोमिनों से गुजारिश करता हूँ, एक ऐसी शख्सियत हमारे तेलंगाना में मौजूद है जो हिंदुस्तान के महात्मा गांधी जो हिंदुस्तान को आज़ादी दिलाए, तेलंगाना की आज़ादी दिलाने में एक ही शख्स वो केसीआर आज हुकूमत बनाकर हमारे घर में बच्ची की शादी के नाम से कल्याण लक्ष्मी, शादी मुबारक के नाम से तोहफा भेजता है 1 लाख। हमारा रैतू आत्महत्या कर रहा था, वो रैतू के लिए 1 एकड़ को 10,000 रुपये। अगर हमारा रैतू भाई कोई मर जाता है उसकी फैमिली को 5 लाख का इंश्योरेंस। हम करंट नहीं रहता था, परेशान थे ये कांग्रेस गवर्नमेंट, तेलुगुदेशम गवर्नमेंट में। आज 24 घंटे करंट मिल रहा है। ये केसीआर का दिमाग से आज हमारा तेलंगाना में हमारी बेवा बहन, हमारा माजूर भाई, हमारा बुजुर्ग भाई, उनको पेंशन मिलता है। ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా పార్టీల అగ్రనేతలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్న అమిత్ షాకు స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పాల్గొన్నారు. మార్పు కోసం బీజేపీ పేరిట నిర్వహించిన ఈ సభా కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పాయల్ శంకర్, మడావి రాజు, సట్ల అశోక్, హేమాజీ శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి, జిల్లా కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన అమిత్ షాకు నాయకులు నాగలిని జ్ఞాపికగా అందజేశారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు మహాత్మా జ్యోతిబాపులే చేసిన సేవలు మరవలేనివని ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహాత్మా జ్యోతిబాపులే చేసిన సేవలను స్మరించుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతోందని ఆపద్ధర్మ బీసీ సంక్షేమ అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపులే 128వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి వెంట జెడ్పీటీసీ అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, మావల మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాజేశ్వర్, నాయకులు విష్ణు, భక్తుల మురళి, రాము తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా దస్నాపూర్లో గల మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మంత్రి జోగురామన్న మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులేను రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా భావించేవారని, అంతటి గొప్ప వ్యక్తి అయిన జ్యోతిబాపులే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు, అక్షరాస్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబాపులే పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రధానంగా మహిళల్లో విద్యా అవకాశాలను పెంపొందించేందుకు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలేతో కలిసి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపులే ఆశయ సాధనకు పాటుపడుతూ ఆయన కలలుగన్న బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, స్టడీ సర్కిళ్లు, విదేశీ విద్య లాంటి పథకాలకు మహాత్మా జ్యోతిబాపులే పేర్లు పెడుతూ బీసీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నామని పునరుద్ఘాటించారు. మహాత్మా జ్యోతిబాపులే గారి యొక్క 128వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వారికి దండా చేసి మా టీఆర్ఎస్ పార్టీ మావల మండల నాయకులతో పాటు ప్రజలందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మహాత్మా జ్యోతిబాపులే అంటేనే ఈరోజు ఈసీలందరూ కూడా, ఎస్సీలందరూ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మా గురువు అని చెప్పినటువంటి మహాత్మా జ్యోతిబాపులే గారు మరి ఎలా అంత గొప్ప మనిషి. స్వయాన ఒక మహిళా రోజులలో చదువుకునేటటువంటి రోజుల్లో మరి వారి భార్యనే సావిత్రిబాయి పూలను వారికి చదువు రాకుంటే చదువు చెప్పించి ఆయన మొట్టమొదటిసారి ఆమెను మహిళా ఉపాధ్యాయురాలిగా దేశంలోనే మొట్టమొదటి సావిత్రిబాయి పూలేబాయి గారు కూడా ఒక ఉపాధ్యాయులుగా పనిచేసి మహిళా లోకానికి జాగృతి ఇచ్చినటువంటి మహా దంపతులు ఇద్దరు. కాబట్టి ఇలా మహాత్మా జ్యోతిబా పూలే పేరుతోటే తెలంగాణ రాష్ట్రం కూడా వారి పేరుతోటే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెడతా ఉంది. ఇలా ఈ వర్ధంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇంకా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేయడం వల్ల వారికి తప్పకుండా ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని డైరీ చైర్మన్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని సభకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. ప్రజానీకం సమస్యలను పరిష్కరించడంలో భాగంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి పలువురు టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 29న ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలతో ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని, ప్రజలే స్వచ్ఛందంగా సభకు రావడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా లోక భూమారెడ్డి పేర్కొన్నారు. అనగా 29 నవంబర్ పొద్దున 10 గంటలకు టైట్ మైదాన గ్రౌండ్లో గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర గౌరవ ఆవిర్భావ అధ్యక్షులైనటువంటి చంద్రశేఖరరావు గారు రాబోతున్నారు. కాబట్టి వారి సభకు మేము గ్రామాల్లో కానీ వార్డులలో కానీ తిరిగితే అందరూ కూడా గత పాలన చూసినాం. ఈ 4.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పాలన చూసినాం.
మేము కేసీఆర్కే ఓటేస్తాం, కారుకే ఓటేస్తాం, కారు సర్కారు కేసీఆర్ అనే చెప్తున్నారు. మేము స్వచ్ఛందంగానే ఈ సభకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పలుకుల్ని విని ఉత్సాహంగా పనిచేసి మళ్ళీ కేసీఆర్ గారినే ముఖ్యమంత్రిగా చూడాలనే ప్రజల ఆకాంక్ష ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా 10 స్థానాలు కూడా కేసీఆర్ గారి నాయకుల్ని గెలిపిస్తాం, ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వాళ్ళనే గెలిపిస్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. రేపు వచ్చే సభ ఆదిలాబాద్, కాగజ్నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల 6 సభలకు కూడా అత్యధికంగా మేమందరం వచ్చి కేసీఆర్ సభను జయప్రదం చేసి ఇంకా రాబో 8 రోజుల్లో ఇంకా కార్యోన్ముఖమై ప్రతి ఇంటికి తిరిగి కారు గుర్తు కోటేపించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకు డైట్ మైదాన గ్రౌండ్లో మరి కేసీఆర్ గారి ఆశీర్వాద సభ ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగానే తరలి వస్తున్నారు. కాబట్టి 10 గంటలకు అనుకున్నప్పుడు ఇంకో అరగంట ముందుగానే సభాస్థలికి చేరుకోవాలని చెప్పి మీ ద్వారా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ మరి కోరుతున్నాను. మరోవైపు జైనత్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గిమ్మ సంతోష్, చంద్రయ్య, దేవన్న, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం డైట్ మైదానంలో మరి గౌరవ రైతు బాంధవుడు రాష్ట్ర పద్ధర్మ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అపద్ధర్మ మంత్రి జోగు రామన్న గారికి మద్దతుగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికం ఆశీర్వాదం కొరకు విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యంగా జైనత్ మండలం ప్రజలందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్క కుటుంబం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలని మరి స్వచ్ఛందంగా రేపు ఉదయం 10 గంటలకు కేసీఆర్ ఆశీర్వాద సభకు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. అంతేకాదు ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాల్ శంకర్ కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సుజాత గారు కానీ ఇవాళ జోగు రామన్న గారి నియోజకవర్గానికి ఏం చేసిందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. వారికి సిగ్గుండాలా, వారికి ఇంగిత జ్ఞానం కొంతవరకైనా ఉండాలా. ఇవాళ చినాక కోరట బ్యారేజ్ ప్రదాత జోగు రామన్న గారు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో ప్రచార జోరు కొనసాగుతుంది. వివిధ పార్టీల నాయకులు చేపడుతున్న ప్రచారాలతో గ్రామాలు సందడిగా మారాయి. బుధవారం ఆదిలాబాద్ బౌత్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. బౌత్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే రాతుడు బాబురావు తాంసీ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎన్నికల జోరు ఊపందుకుంది. అందులో భాగంగానే బుధవారం వివిధ మండలాల్లోని గ్రామాల్లో నాయకులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. తాంసీ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రాతుడు బాబురావు బుధవారం పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గోడ్కూర్, సవర్గం, తాంసీ, బండల్ నాగ్పూర్ గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారంలో ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్ఎస్ మండల కన్వీనర్లు కృష్ణ, సంజీవ్ రెడ్డి, నాయకులు రాజు, నాగరెడ్డి, నారాయణ, మాజీ ఎంపీపీ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ఎన్నికల సందర్భంగా ప్రచారం చేయడానికి ఈ మేరకు తాజా మాజీ ఎమ్మెల్యే రాతుడు బాబురావు మాట్లాడుతూ గతంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను గడిచిన 4.5 ఏళ్లలో చేసి చూపెట్టామని అన్నారు. ప్రజానికం సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా బోత్ను తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఓటు కారు గుర్తుకు వేసి
మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని చూడాలని మీతోటి కోరుతా ఉన్నా. ఇతర విషయాలు నేను చెప్పదలుచుకోలేను, మీకు అన్నీ తెలుసు. కేసీఆర్ గారు తీసుకున్న పథకాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసు. రైతుల గురించి మరి వారు ఎంత అండంగా పనిచేస్తూ ఉన్నారు, అండంగా ఉండి రైతుల పక్షపాతిగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా పథకం కావచ్చు, మరి 24 గంటల కరెంట్ కావచ్చు, ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, 1000 రూపాయల పెన్షన్ కావచ్చు, ఇవాళ మరి వికలాంగులకు 1500 పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళా పెన్షన్ కావచ్చు, బీడీ కార్మిక పెన్షన్ కావచ్చు, మరి బోధకాల వ్యాధి పెన్షన్ కావచ్చు, 5,04,000తో ఇల్లు నిర్మాణం చేసే పథకం కావచ్చు. ఇవన్నీ మీరు కళ్ళారా చూస్తున్నారు, రోజు టీవీలో పేపర్లో వింటా ఉన్నారు. కాబట్టి మీకు ఎక్కువ చెప్పే అవసరం లేదు. మరోవైపు బేలా మండలంలోని కొబ్బాయి, మాంగ్రోడ్, కోక్దుర్గ్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపడుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అటు బోత్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వయం బాపురావుకు మద్దతుగా పార్టీ నాయకులు తాంసీ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. స్వస్థ భారత్ యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ప్రజలు తీసుకునే ఆహారంలో పాటించవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించే విధంగా స్వస్థ భారత్ యాత్రను చేపడుతున్నారు. స్వస్థ భారత్ యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ యోగేష్ యాదవ్, ఫుడ్ సేఫ్టీ అధికారి రాజేంద్రనాథ్, ప్రిన్సిపల్ పున్నారావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద ప్రారంభమైన సైకిల్ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. అక్టోబర్ 2వ తేదీన పాండిచ్చేరిలో ప్రారంభమైన స్వస్థ్ భారత్ యాత్ర గత కొద్ది రోజుల కిందట ఆదిలాబాద్కు చేరుకోగా చివరి రోజైన బుధవారం సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆహారానికి సంబంధించిన నియమాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ యాత్రను చేపట్టారు. పాండిచ్చేరి నుంచి తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణలో ప్రవేశించి ఈరోజు 22వ రోజు, ఇది ఆఖరి రోజు. ఈ ఆదిలాబాద్ పట్టణంలో మాకింత సహకారాన్ని అందిస్తున్న మీ అందరికీ మా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు ఈ సైకిల్ ర్యాలీ ఇక్కడి నుంచి బయలుదేరి అంబేద్కర్ చౌక్ మీదుగా మళ్ళీ ఇక్కడికి చేరుకుంటుంది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకి ఆదిలాబాద్ పట్టణం నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. భారత్ యాత్ర యొక్క ఆఖరి రోజు సైక్లింగ్ తోటి ముగుస్తుంది. ఈ సైకిల్ యాత్ర ఇక్కడ నుంచి బయలుదేరి మెయిన్ సెంటర్లు అంటే అంబేద్కర్ చౌక్, పంజాబ్ చౌక్ అట్లా రోడ్స్ అన్ని తిరుగుకుంటూ స్వస్థ భారత్ యాత్ర యొక్క అవగాహన అంటే ర్యాలీలో నినాదాలు చేసుకుంటూ యాత్ర బయలుదేరుతుంది. ఈ యాత్ర ఈ రోజుతో ఇక్కడ ముగుస్తుంది. మేము ఈ యాత్రను తీసుకొని మహారాష్ట్ర బార్డర్లో పాండాగూడ వద్ద మహారాష్ట్ర వారికి అప్పగించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29న ఆదిలాబాద్కు సీఎం కేసీఆర్ రాక, ఆశీర్వాద సభకు భారీ జన సమీకరణ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు, సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జోగు రామన్న. ముమ్మరంగా కొనసాగుతున్న టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం. వాగాపూర్ గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ను ఆశీర్వదించాలన్న జోగు రామన్న. మహాత్మా జ్యోతిబా ఫులేకు పలువురి ఘన నివాళులు. ఆయన ఆశయాల సాధనకు పాటుపడాలన్న వక్తలు, బడుగు బలైన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్న మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.